12 ఏళ్ల కిందట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడ్డ కేసులో 5గురు నిందితులకు గతంలో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను తాజాగా తెలంగాణ కోర్టు కూడా సమర్థించింది. ఆ 5గురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష సరైందేనని జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ పి. శ్రీ సుధలతలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో సాయంత్రం 7 గంటల సమయంలో 100 మీటర్ల దూరంలో 2 చోట్ల బాంబులు పేలాయి. ఈ ఘటనలో 18 మంది మరణించగా మరో 131 మంది గాయాలయ్యాయి. ఈ పేలుళ్ల ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేపట్టింది. పలువురు నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 5గురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితులు తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేశారు. తాజాగా హైకోర్టు కూడా ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉరిశిక్ష తీర్పును సమర్థిస్తూ నిందితుల అప్పీల్ పిటిషన్ను కొట్టివేసింది.